హే ఆల్ చికెన్ కర్రీ కన్సిస్టెన్సీ ఎప్పుడు ఇలా థిక్‌గా ఉంటే రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బావుంటుంది తినడానికి. ఈరోజైతే నా వేలో సింపుల్‌గా, ఈజీగా చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో చికెన్ వేసి, పసుపు, ఉప్పు వేసి ఆయిల్ వేయకుండా 1 మినిట్ వరకు అలా వేపుకోవాలి. దానివల్ల పచ్చివాసన పోతుంది. అండ్ దెన్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఈ లోపైతే మనకు కావాల్సిన మసాలానైతే అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా! ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ థిక్‌గా రావాలి అంటే మాత్రం మెయిన్ ఇంగ్రీడియెంట్స్ పచ్చి కొబ్బరి అండ్ కాజునే అండి. అస్సలు మిస్ చేయొద్దండి ఆ రెండిటిని. బాగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న చికెన్‌లో కొబ్బరి, కాజు మిక్స్చర్ అండ్ ఉల్లిపాయలు, టమోటాల పేస్ట్‌ని రెండిటిని వేసి సిమ్‌లో పెట్టి ఒక 3 మినిట్స్ వరకు బాగా ఉడికించాలన్నమాట. దాని తర్వాత టేస్ట్‌కి సరిపడా 2 స్పూన్స్ ఆఫ్ ధనియా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము 2 స్పూన్స్ కంటే ఎక్కువ వేయము హాఫ్ కేజీ చికెన్‌కి. దాని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అలా 2 మినిట్స్ ఉడికించేసిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. అంతే మన గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే సండే కాబట్టి పూరీ చేశాను. దీనికి కాంబినేషన్‌గా నిజంగా చాలా చాలా బాగా కుదిరింది కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అంతే వీడియో. బాయ్ బాయ్.